నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ విశాఖ పాయింట్గా జోన్ వచ్చేటట్టు ఆయన ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. పీయూష్ గోయల్ గారి మీద అనవసరమైనటువంటి ప్రకటనలు చేయటమో లేకపోతే ఆయన్ని వ్యతిరేకించేటట్టు మాట్లాడటమో అవమానపరచడమో కాదు. ఆ రోజు 2014కి ముందు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నీవు విభజన చట్టాన్ని తయారు చేయడానికి మంత్రిగా నీకు కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడు నువ్వెందుకు దాని మీద స్పష్టమైనటువంటి విధి విధానాలని రూపొందించలేకపోయావు? నెంబర్ 1. అట్లాగే దీన్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్గా రెండవ గవర్నమెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్రంలో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఆ పార్లమెంటు సభ్యుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పార్లమెంటు సభ్యుడు. ఈ అంశం వచ్చినప్పుడు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి మీద లేదా? ఈ ప్రశ్నలకి జవాబు చెప్పకుండా విశాఖ రైల్వే జోను ఇంకా ఇవ్వలేదు, లేకపోతే విశాఖ జోన్ను ప్రకటించలేదు, కేంద్రం ప్రకటించలేదని అబద్ధపు మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాస్తవానికి విశాఖ జోన్ ఇప్పుడే మా మిత్రులు దినకర్ గారు చెప్పారు. విశాఖ జోన్ అనేది ఎక్కడా కూడా కేంద్ర విభజన చట్టంలో పెట్టలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చెప్పలేదు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ దీని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టంగా పలానా విశాఖపట్నంలోనే పెట్టండి అని చెప్పేసి ఎక్కడా కూడా చూపినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కేవలం విశాఖ ఒక జోన్ రైల్వే జోన్ ఇస్తున్నాం, ఆ రైల్వే జోన్ని మీరు ఎగ్జామిన్ చేసి మీరు పరిశీలించి మీకు అనుకూలంగా ఉన్న చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు